మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. అబ్ కీ బార్ 400 పార్ అనేటటువంటి నినాదం ఏమైపోయిందో ఎక్కడా ఇప్పుడు వినిపించడం లేదు బీజేపీ నాయకుల నోట. ఇప్పుడు కేవలం తమ ఉనికి, తమ అస్తిత్వం కేంద్రంలో ఉంటుందా లేదా అనేటటువంటి ఆందోళన చాలా తీవ్రతరమైపోయింది వాళ్ళలో. ఆ కంగారులో, ఆ భయంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అది వాళ్ళు వేసిన బాణాలు వాళ్ళకే తగులుతున్నాయన్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ఇంత గందరగోళంలో పడిపోయారన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది? అబ్ కీ బార్ 400 పార్ కాదు కదా, అబ్ కీ బార్ 272 అంటే ఈసారి 272 అనేటటువంటి మ్యాజిక్ ఫిగర్నైనా మనం చేరుకుంటామా లేదా అనేటటువంటి ఆందోళనలో వాళ్ళు పడ్డారు. ఈ ఆందోళనలో పడి చివరికి అలాంటి పొజిషన్ వస్తే ఏది కేవలం 303 సీట్లు సంపాదించుకున్న బీజేపీ లాస్ట్ టైము, ఇప్పుడు బీజేపీ అలయన్స్ వాళ్ళకు ఒక 50 సీట్లు వచ్చినాయి. వాళ్ళ అందరూ 353 సీట్లు గతంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు అందరూ కలిపిన 272 వస్తాయా లేదా అనేటటువంటి కంగారు పట్టుకుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే సౌత్ మీద పడ్డారు. ప్రస్తుతానికి ఇంకెక్కడా వాళ్ళని ఆదుకునేటటువంటి పార్టీలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో ఏదో ఒక రకంగా మనం ఓట్లు ఎక్కువ సంపాదించాలనేటటువంటి ఆదుర్దాతో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కేరళలో ఆ పప్పులు ఉడకవు. కర్ణాటకలో పాపం వాళ్ళు గతంలో గెలుచుకున్నది దానికంటే సగానికి సగం పడిపోయేటటువంటి, ఆ టాలీ పడిపోయేటటువంటి పరిస్థితి కర్ణాటకలో వచ్చింది. హిందూ ముస్లిం అనేటటువంటిది. సరే, ఇప్పుడు మోడీ గారు అంటున్నారు నేను ఎక్కడ హిందూ ముస్లిం అంటున్నానని. ఈ అబద్ధాలకి ఒక అంతు పంతు ఉండదు, అదంతా వదిలేసేయండి. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆశ పెట్టుకున్నది తెలుగు రాష్ట్రాల మీద అండి. తెలుగు రాష్ట్రాల మీద తెలంగాణలో మేము అట్లీస్ట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమీ నెరవేర్చడం లేదు, అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయింది తెలంగాణలో, మేమేరా మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఒక నేరేటివ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వీటన్నిటికంటే కూడా చాలా కింద స్థితికి, అధమ స్థితికి, హీనస్థితికి, దయనీయ స్థితికి పడిపోతున్నటువంటి బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని తమ వైపు లాక్కోవడానికి బీజేపీ వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 8-10 సీట్లు మాకు ఇక్కడ తెలంగాణలో వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మనం ఇంకా నిర్ధారించలేము. అన్ని రావడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళ ఆశ ఆంధ్ర మీదండి. మీరు చూడండి, అక్కడ కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైతే తగ్గిపోతుంది అనుకున్నారో అప్పుడు ఇక మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా ఎంతసేపు నేను బీజేపీ మోడీ గ్యారంటీ చెప్పుకొని ఆంధ్ర వచ్చినప్పుడు కూడా అలాగే మా పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ని ఆలింగనం చేసుకొని చంద్రబాబు గురించి కానీ చంద్రబాబు పాలన గురించి కానీ పెద్దగా ఎక్కువగా ప్రస్తావించినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు తను నామినేషన్ వేసే టైంకి యూపీకి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కూడా రప్పించుకున్నారు. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు కేంద్రంలో. రేపొద్దున అటు ఇటు కానీ ఏమన్నా జరిగితే ఇండియా కూటమి కొంచెం బలపడి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే, ఎందుకంటే ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ రెండిటికి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చేటట్టుగా కనిపించటం లేదన్న ఆలోచనలు, ఊహాగానాలు, విశ్లేషణలు ఎక్కువగా సాగుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమవుతుందన్నమాట. అందుకని సమదూరాన్ని, సామీప్యాన్ని, అంటే ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ రెండింటినీ కూడా ఇటు చంద్రబాబుకి అటు వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య మోడీ పాటించడంలో చాలా కీలకమైనటువంటి, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఉందన్నమాట. సో అందుకనే ఇప్పుడు కంగారుగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, ఎందుకంటే చంద్రబాబు విషయంలో చెప్పలేం. రేపు పరిస్థితి అటు ఇటు నువ్వా నేనా అంటే ఆయన ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాడేమో. అందుకని నెమ్మదిగా ముందే ఆ టైంకి తాను నామినేషన్ వేసే టైంకి చంద్రబాబుని పక్కన పెట్టుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఉన్నారు. ఈలోగా ఢిల్లీ పెద్దలు అప్పుడే జగన్తో మంతనాలు జరుపుతున్నారనేటటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయన్నమాట. అంటే ఇటు ఇండియా కూటమికి, తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ ఎన్ని సీట్లు వచ్చినా అటు వైఎస్ఆర్ జగన్
ఈ ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా మొత్తం సీట్లన్నీ టోటల్ 25 సీట్లు తనకే వచ్చి తన ఖాతాలోనే ఉండేటట్టుగా కేంద్రంలో బీజేపీ పెద్దలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏమిటంటే అంటే తప్పనిసరిగా అలాంటి పరిస్థితి కేంద్రంలో వస్తే నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితి వస్తే ఆంధ్ర ఎంపీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ తీసేయండి, వాళ్ళకి 1-2 వస్తాయో లేదో, ఒక్కటన్నా వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తం మీద 25 ఆంధ్ర ఎంపీలే కింగ్ మేకర్లు అవుతారు. ఆంధ్ర ఎంపీలే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం జూన్ 4వ తేదీన ఏ విధమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాము. ఇప్పుడైతే ప్రిడిక్ట్ చేయలేము, కానీ కేవలం అంచనాలు, ఊహాగానాలు ఇవన్నీ. ఏది ఏమైనప్పటికీ వాతావరణం అయితే అలాగే కనిపిస్తుంది. ఆంధ్ర ఎంపీలే తప్పనిసరిగా కింగ్ మేకర్లు కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.